హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ నేను మీ స్వాతిరామ్. ఇప్పటి వరకైతే కార్తీక పురాణం 3 అధ్యాయాలు అయితే నిర్విఘ్నంగా జరిగాయండి. ఇవాళ నేను చెప్పబోయేది 4వ అధ్యాయం. 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఒక్కొక్క అధ్యాయం ఒక్కో దాని గురించి ఉంది కదా అండి. ఇప్పుడైతే దీపారాధన మహిమ చూడండి ఎలా ఉంటుందో. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందిరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిద కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణు ఆలయమునందు గాని దీపారాధనము చేయవచ్చు. సూర్యాస్తమయమందు గాని దీపముంచిన వారు సర్వ పాపాలను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు అను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు ఇంత చింతించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నా నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను చేయిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటూ పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమాన ఆగుచుండు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగు నేర్చుకునెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి ఇంపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించి వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూడనట్లుగా విననట్లుగా ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను గురిచేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయనుంది రానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను.
ఇట్లు ఒకరినొకరు ప్రేమలో వశపరుచుకొనుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాస్థలములలో కలుసుకొనుచచ తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకోవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింబన మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది. దీపం వండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందముతో రతి క్రీడలు సలుపుటకు చుండగా అదే యదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడకు వచ్చిరి. అంతా ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసి తెలియక శివాలయంలో శివసన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎప్పటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఏలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తింపవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరాహిత్యమొందురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం.